హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ టికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎటువంటి రెసిపీ కాదు, రెమెడీ మీ దగ్గరికి తీసుకువస్తున్నాను. వింటర్ కదా, సో మన స్కిన్ అనేది డ్రై అవుట్ అయిపోతూ ఉంటుంది. ఆయిలీ స్కిన్కి కానీ లేకపోతే నార్మల్ డ్రై స్కిన్కి ఈ ప్యాక్ అనేది బాగా యూస్ అవుతుంది. సో ఎటువంటి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడకుండా న్యాచురల్గా ఇంట్లో చేసుకునేటట్టుగా మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇక్కడ వచ్చేసి నేను రైస్ తీసుకున్నాను. ఇవి ఇంట్లోనే నీట్గా కడిగేసి గాలికి ఎండబెట్టేసి వీటిని ఒక బౌల్లో తీసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే బయట దొరికే బియ్యం పిండి తీసుకోవచ్చు, బట్ దానికన్నా ఇది బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ పీల్ని బాగా ఎండలో ఎండబెట్టి అవి కొంచెం క్రంచీగా అయ్యే టైంలో తీసేసుకొని మనం దాన్ని కూడా ఈ బియ్యంలో వేసేసుకొని మిక్సీ కొట్టేద్దాము. మిక్సీ అనేది బాగా సన్నగా పౌడర్ అయ్యేదాకా మిక్సీ అవ్వనివ్వాలన్నమాట. అది అలా మిక్సీ అయిన తర్వాత ఒక బౌల్లోకి మనము వాటిని తీసేసుకుందాము. ఇది లార్జ్ క్వాంటిటీలో ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నానంటే ఇది హోల్ బాడీ స్క్రబ్గా కూడా మీరు వాడచ్చు. సో ఇలా ఇది ఒకవేళ మీరు జస్ట్ ఫేస్కి వాడుతున్నట్టయితే మీకు మోర్ దెన్ 1 మంత్ ఇది యూజ్ అవుతుంది. సో ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఏ కాఫీ పౌడర్ తీసుకున్నా ఓకే, నేనైతే ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. కాఫీ పౌడర్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే అది మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేసిద్ది. సో దీన్ని నీట్గా కలిపేసుకొని మనము మీకు ఎప్పుడైతే ఇది యూజ్ చేయాలనుకుంటారో అప్పుడు 1 టేబుల్ స్పూన్ని ఒక చిన్న బౌల్లో తీసేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసేసుకుందాము. కొంచెం కొంచెంగా రోజ్ వాటర్ అనేది అంటే మరీ పల్చగా ఉండకూడదు కాబట్టి కొంచెం కొంచెంగా రోజ్ వాటర్ వేసేసుకొని దీన్ని కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసి మన ఫేస్కి అనేది మనం రాసేసుకుందని ఉంచితే మన ఫేస్ మీద ఎటువంటి డార్క్ స్పాట్స్ ఉన్నా, ఎటువంటి పిగ్మెంటేషన్ ఉన్న, యాక్నే మార్క్స్ ఉన్న, యాక్నే ఉన్న ఇది దీంతోని క్లియర్ అయిపోతాయి అన్నమాట. మీరు ఒకసారి ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. ఒకసారి దీన్ని ఫేస్ మీద పెట్టుకున్న తర్వాత మనము 15 మినిట్స్ అనేది దీన్ని ఉంచుతాము. అది డ్రై అయిపోయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తోని మనము లేకపోతే కొంచెం వామ్ వాటర్తోని ఫేస్ అనేది కడిగేసుకోవాలి. ఫేస్ కడుక్కున్న తర్వాత మీరు ఇటువంటి ఏ రెమెడీ మీ ఫేస్కి వాడుతున్నా మీరు మాయిశ్చరైజర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫేస్ డ్రై అవుట్ అవ్వకూడదని చెప్పేసి మాయిశ్చరైజర్ పెట్టేసుకొని ఇంకా వదిలేయడమే. ఒకవేళ మీరు ఇది మార్నింగ్ మీకు టైం ఉంటే మార్నింగ్ చేసి పెట్టుకోండి, లేదంటే నైట్ పడుకునే ముందు పెట్టుకోండి. మిగిలిన ఆ పౌడర్ని ఇలా టైట్గా ఉన్న ఏదైనా దాని మీద